హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చక్రీ షార్ట్ కట్స్. సో ఈరోజు మనము కౌంటింగ్ ఫిగర్స్, రీజనింగ్ సబ్జెక్ట్లోని కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనము ఈ సెషన్లో స్క్వైర్స్ అలాగే రెక్టాంగిల్స్ పైన కంపల్సరీగా మనకి 1 to 2 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎన్టీపీసీ కానివ్వండి, గ్రూప్ డి కానివ్వండి, ఏఎల్పి కానీ ఏ ఎగ్జామ్ అయినా సరే. సో మనకి కౌంటింగ్ ఫిగర్స్ ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అనేది ఉంటుందన్నమాట రీజనింగ్ ఉన్న సబ్జెక్ట్స్లో. ఓకే, సో ఇక్కడ మనము బిఫోర్ గోయింగ్ టు ద సెషన్, సో నేను మీకు చెప్పేది ఏంటంటే, సో వీడియో కంప్లీట్గా చూడండి. సో మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. సో నెక్స్ట్ ఇక్కడ మనము మీరు ఎవరైతే ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో, సో వాళ్ళు చక్రీ షార్ట్ కట్స్ అనే యాప్ ఇలా ఉంటుంది, ఇది డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా డీటెయిల్స్, సో మన యాప్లో అయితే కోర్సెస్ వచ్చేసి మ్యాథ్స్, రీజనింగ్ కంప్లీట్ కోర్సెస్ ఉన్నాయి, లైవ్ ప్లస్ రికార్డింగ్ ఉంది, అలాగే టెస్ట్ సిరీస్ ఉన్నాయి అన్నమాట, టెస్ట్ సిరీస్. ఓకే, సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే, వి గో ఫర్ ద సబ్జెక్ట్, ద కౌంటింగ్ ఫిగర్స్. సో ఈరోజు మనము డిస్కస్ చేసేది ఏంటంటే స్క్వైర్స్ అలాగే రెక్టాంగిల్స్. ఓకే, మీకు నెక్స్ట్ వీడియోలో ట్రయాంగిల్, క్యూబాయిడ్ ఈ సెషన్ అనేది ఆ సబ్జెక్ట్ పైన ఉంటుంది. సో ఈరోజు సెషన్ వచ్చేసి స్క్వైర్స్, రెక్టాంగిల్స్ పైన ఉంటుంది అనమాట. సో చూద్దాం ఫస్ట్ ఎలా ఉంటుంది మోడల్స్ అనేసి. సో ఇక్కడ చూడండి, సో స్క్వైర్ అండ్ రెక్టాంగిల్, ఆన్సర్ ద ఫాలోయింగ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్ ఫిగర్. సో ఇలా ఇచ్చాడు. ఓకే, స్క్వైర్, రెక్టాంగిల్ రిలవెంట్గా ఇచ్చాడు క్వశ్చన్. ఇక్కడ చూడండి, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టోటల్ స్క్వైర్స్. టోటల్ స్క్వైర్స్ నేను ఇక్కడ చెప్తాను చూడండి, ఫస్ట్ స్క్వైర్కి చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఇలా స్క్వైర్ ఇచ్చినప్పుడు ఇది బేసిక్ క్వశ్చన్ అనమాట. ఫస్ట్ మీరు పైన ఇలా రాసుకోండి 1 2, ఇక్కడ రాసుకోండి 1 2. ఓకే, స్క్వైర్ అని ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే, సో ఫస్ట్ ఇక్కడ పెద్దది, ఇక్కడ కాలం ఉంది కదా, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1 2, రోస్ ఎన్ని ఉన్నాయి 1 2. ఓకే, సో ఇక్కడ కాలంలో పెద్దది, రోస్లో పెద్దదాన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఏం లేదు, ఇలా మల్టిప్లై చేయాలి 2 into 2. ఓకే, 2 into 2 ప్లస్ 1 into 1. అర్థమైందా? సో ఇక్కడ మనం స్క్వైర్ చేస్తున్నాం. సో స్క్వైర్కి ఎలా చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని మనం ఇక్కడ 1 2 అని నోట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ రోలో కూడా 1 2 అని నోట్ చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తున్నాం 2 into 2, 1 into 1 ఇలా నోట్ చేస్తున్నాం. ఏమవుతుంది 4 plus 1, సో 5. ఓకే, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టోటల్ స్క్వైర్స్. ఎంత అండి ఆన్సర్ 5. ఓకే, సో నెక్స్ట్ ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. సో రెక్టాంగిల్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు, స్క్వైర్ వేరు, రెక్టాంగిల్ వేరు. ఓకే, మీరు రెక్టాంగిల్ వేసినప్పుడు సేమ్ ఇలానే ఫిగర్ ఒక నోట్ చేసుకోండి. సో ఇక్కడ కూడా 1 2 కాలమ్స్ ఉన్నాయి, రోస్ 1 2 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, రెక్టాంగిల్ అంటే మనం ఏంటి, మనకు ఫార్ములా L into B గుర్తుంది కదా, అంటే సైడ్, ఆ సైడ్ ఈ సైడ్. ఓకే, ఈ సైడ్ అనేది మల్టిప్లికేషన్. సో మీరు ఇటు సైడ్ ఉండేటివన్నీ యాడ్ చేసేయండి, 1 plus 2 ఇంటూ ఇక్కడ సైడ్ ఏముంది 1 plus 2. అప్పుడు ఏమవుతుంది మనకి 3 into 3 అంటే 9. ఓకే, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టోటల్ రెక్టాంగిల్స్ 9. అర్థమవుతుందా? స్క్వైర్కి రెక్టాంగిల్స్కి కొంచెం ఆ డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇలా ఇందులో కాలంలో పెద్ద నెంబర్, రోలో పెద్ద నెంబర్ ఇలా మల్టిప్లై చేస్తాం. స్క్వైర్లో, రెక్టాంగిల్ ఏం చేస్తాము, సైడ్స్ని యాడ్ చేస్తాం. సైడ్స్ని యాడ్ చేసి 2 మల్టిప్లై చేస్తాం, అది రెక్టాంగిల్. ఇది అనమాట. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఓన్లీ రెక్టాంగిల్స్. ఓన్లీ రెక్టాంగిల్స్, ఓన్లీ అని ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏం చేయాలంటే, టోటల్ రెక్టాంగిల్ మైనస్ టోటల్ స్క్వైర్, అది ఫార్ములా అనమాట. ఎప్పుడు ఓన్లీ రెక్టాంగిల్ అడిగినప్పుడు అది ఫార్ములా. ఓకే, టోటల్ రెక్టాంగిల్ మైనస్ టోటల్ స్క్వైర్.
సో ఇక్కడ ఏముంది, టోటల్ రెక్టాంగిల్స్ అంటే ఇక్కడ మనకి 9, టోటల్ స్క్వేర్ అంటే 5. ఆన్సర్ ఎంత అవుతుంది, 4 ఈజ్ ద ఆన్సర్. సో ఈ రకంగా మీరు సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట, స్క్వైర్స్ రెక్టాంగిల్స్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, సో ఆన్సర్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు ద ఫాలోయింగ్. ఇక్కడ చూడండి, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ స్క్వేర్స్ ఇచ్చాడు. సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ టోటల్ రెక్టాంగిల్స్ ఇచ్చాడు. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనం నోట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 కాలమ్స్ ఉన్నాయి. రోస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి చేద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్కి చేద్దాం. ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ స్క్వేర్స్ ఏం చెప్పాను. సో ఇందులో హైయెస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, 7 into 3 ప్లస్ 6 into 2 ప్లస్ 5 into 1. ఓకే, 21 ప్లస్ ఎంత వచ్చింది, 12 ప్లస్ 6. సో ఎంత వస్తుంది, 7 8 9 39. ఓకే, ఇక్కడ 5 కదా, సారీ, 38 ఈజ్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అలాగే రెక్టాంగిల్స్ అన్నాడు. ఓకే, సెకండ్ క్వశ్చన్, రెక్టాంగిల్స్ అన్నప్పుడు ఏం చెప్పాను నేను, సైడ్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ సైడ్ 1 + 2 + 3 ఇంటూ నెక్స్ట్ సైడ్ ఏముంది, 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది, 6 ఇంటూ ఇటు సైడ్ 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15 + 6 21 21 + 7 28. సో ఎంత వస్తుంది, 6 into 28 చేయండి, ఎంత వస్తుందండి, 6 into 28 168. వెరీ గుడ్, 168 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఆర్ యూ అండర్స్టూడ్. సో ఇలాగా మనం రెక్టాంగిల్స్ ఇచ్చినప్పుడు సైడ్స్ని అడిషన్ చేసి మల్టిప్లై చేస్తాం అనమాట. సో స్క్వైర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ కాలంలో అలాగే రోస్లో హైయెస్ట్ వాల్యూస్ ఏమున్నాయో అవి మల్టిప్లై చేస్తాం. ఆర్ యూ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో రెక్టాంగిల్స్ అడిగాడు, ఇక్కడ స్క్వేర్స్ కాదు. సో మనం నోట్ చేస్తున్నాం. ఓకే, ఇలా నోట్ చేసుకోవాలి, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ మనం రెక్టాంగిల్స్ కదా అడిగింది, సో సైడ్స్ మనం యాడ్ చేయాలి. 1 + 2 + 3 ఇంటూ 1 + 2 + 3 + 4 + 5. ఓకే, ఇటు సైడ్ మళ్ళీ మల్టిప్లై చేయాలి. సో 6 ఇంటూ ఇక్కడ 3 6 10 15 15 6 ఎంత, 80. ఓకే, 80 is the answer. Okay, I think are you understood about the rectangle, right? సారీ ఇక్కడ కదా మనం చేయాల్సింది. 15 6 90 15 6 90. ఓకే, సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మనం చేయాలి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఓన్లీ రెక్టాంగిల్స్. ఓన్లీ రెక్టాంగిల్స్ ఫార్ములా ఏంటి? ఓకే, ఓన్లీ రెక్టాంగిల్స్ ఫార్ములా ఏంటి చెప్పండి. సో ఇక్కడ టోటల్ రెక్టాంగిల్స్ మైనస్ టోటల్ స్క్వేర్స్. టోటల్ రెక్టాంగిల్ వాల్యూ ఎంతో మనకు తెలుసు 90, టోటల్ స్క్వేర్ వాల్యూ తెలియదు. సో మనం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ స్క్వేర్ అంటే మనం ఏం చేయాలి, సో 5 into 3 ప్లస్ 4 into 2 ప్లస్ 3 into 1. ఓకే, కాలము రో ఏదైతే హైయెస్ట్ ఉంటాయో అవి మల్టిప్లై చేయాలి. 15 ప్లస్ 8 ప్లస్ 3. ఓకే, ఎంత వస్తుంది ఆన్సర్? సో 23 26. ఓకే, 90లో నుంచి 26 సబ్ట్రాక్ట్ చేస్తే 4, అలాగే 8లో 2 పోతే 6, 64 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో ఇక్కడ మనకి డైరెక్ట్గా స్క్వేర్స్ అడగలేదు, కానీ ఓన్లీ రెక్టాంగిల్స్ అని అన్నప్పుడు మాత్రం మనము ఇక్కడ టోటల్
రెక్టాంగిల్స్ ఫైండ్ అవుట్ చేసాము, స్క్వేర్స్ కూడా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూడండి క్వశ్చన్. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ టోటల్ స్క్వేర్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు మిమ్మల్ని జస్ట్ కన్ఫ్యూజ్ చేయడానికి మాత్రమే ఇలా ఇస్తాడండి. ఇలా మనకి మీకు ట్రయాంగిల్ అని మెన్షన్ చేస్తే మీరు ఆలోచించాలి. ఇక్కడ ఏం అడిగాడు? స్క్వేర్స్, రెక్టాంగిల్స్ అన్నాడు. అప్పుడు మీరు ఆ పార్ట్ స్కిప్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి 1 2 3 4 5, నెక్స్ట్ 1 2. ఓకే, సో ఇలా మనం నోట్ చేసుకున్నాం. ఇప్పుడు చూడండి స్క్వేర్స్ చేయాలంటే ఏం చేయాలి? 5 into 2 plus 4 into 1. ఓకే, 10 plus 4 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ అవుట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ రెక్టాంగిల్స్. రెక్టాంగిల్స్ అంటే ఏం చెప్పాను? సైడ్స్ యాడ్ చేయాలి ఇంటూ నెక్స్ట్ అటుపక్క సైడ్ ఏంటి? 1 plus 2 plus 3 plus 4 plus 5. ఓకే, 3 ఇంటూ ఇక్కడ ఏమిటి? 3 plus 3 6 4 10 15 3s 45. ఓకే, సో ఈ రకంగా మనం సాల్వ్ చేయాలి. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమైపోయింది కదా ఎలా చేయాలనేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఫస్ట్ ఇది చేసే ముందు నేను మీకు ఒకటి చెప్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు మీకు ఫిగర్ అనేది ఇలా ఉంది. ఓకే, ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తారు? స్క్వేర్ కావాలంటే అంటే ఇలా ఒక బాక్స్ ఉంటే దీని వాల్యూ ఎంత అని మీకు ఐడియా రావాలి. అంటే ఇప్పుడు ఏంటి? సో ఇక్కడ మనం స్క్వేర్ కనుక్కోవాలంటే 2 into 2 plus 1 into 1 అంటే ఎంత? 4 plus 1 అంటే 5. అంటే ఇలా ఒక బాక్స్ మనకు వస్తే దాని వాల్యూ ఎంతండి? 5, రైట్? సో ఇక్కడ మనకి ఇక్కడ ఎన్ని ఉన్నాయి బాక్స్? 1 2 3 4. ఇక్కడ మనకి ఒక బాక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 5. 5 into 4 ఎంత? 20. సో 20 ఈజ్ ద ఆన్సర్. సింపుల్ వేలో చేయదు, కన్ఫ్యూజ్ అవ్వద్దండి ఇలా ఇచ్చినప్పుడు. ఆర్ యు అండర్స్టూడ్? నెక్స్ట్, సో ఇక్కడ చూడండి. సో ఇది వేరే ప్యాటర్న్. ఓకే, ఇప్పుడు మనకి తెలుసు కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక బాక్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు, ఇక్కడ ఒక బాక్స్ ఇచ్చాడు. ఓకే, నార్మల్గా ఒక బాక్స్ ఇలా ఉన్నప్పుడు దాని వాల్యూ ఎంత అండి? 5 కదా. అంటే ఇక్కడ 5 ఇక్కడ 5 ఇక్కడ 5. బట్ ఇక్కడ కామన్ ఏముందండి? ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కామన్. అవునా? ఇక్కడ మనం ఏం కనుక్కోవాలి? స్క్వేర్ కదా అడిగింది. సో యాక్చువల్గా 3 5s ఎంత? 15. కామన్గా ఏమున్నాయి? 1 2 బాక్సెస్ ఉన్నాయి 2. సో ఆన్సర్ వచ్చేసి 13. ఓకే, ఆన్సర్ 13. ఓకే, నెక్స్ట్. సో ఇది ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో నేను మీకు ఇది హోంవర్క్ ఇస్తున్నా. ఓకే, ఈ ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తున్నా. ఇది మీరు చేసి కామెంట్స్లో మీ ఆన్సర్ పెట్టండి. ఓకే, సో కంప్లీట్గా వీడియో చూసి లైక్ చేయండి. టుమారో సెషన్ వచ్చేసి ఈ హోంవర్క్ ప్రాబ్లం ఫస్ట్ చెప్పేసి నెక్స్ట్ మనము ఈ ట్రయాంగిల్స్ని కంటిన్యూ చేద్దాం. ఓకే, సింపుల్గా సాల్వ్ చేయొచ్చు అనమాట ఎవరైనా. సో మన దగ్గర కోర్సెస్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం క్లారిటీగా చెప్పడానికి ఇక్కడ వీడియో మీకు యాడ్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే జూన్లో ఉందని మనకి అన్అఫీషియల్గా వచ్చింది. అఫీషియల్గా ఇంకా రావాలి. బట్ మనకి అలర్ట్ మెసేజ్ ఎలా అయినా ఎగ్జామ్ అనేది జూన్లోనే ఉంటుంది కాబట్టి సో నా సజెషన్ ఏంటంటే మీరు టెస్ట్ సిరీస్ పర్చేస్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ఓన్లీ జిఎస్ వచ్చేసి 200 రూపీస్కే మీకు 250 రూపీస్కే మీకు విత్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అన్నీ కలిపి 250 రూపీస్కి ఆల్ సబ్జెక్ట్స్ మీకు యాప్లో అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు మ్యాథ్స్ రీజనింగ్ లైవ్ క్లాసెస్ కావాలి ఎక్స్క్లూజివ్గా ఈజీ లెవెల్ టు మోడరేట్ లెవెల్ అలాగే మోడరేట్ టు డిఫికల్ట్ లెవెల్ అని అడుగుతున్నారు. సో మీకోసం ఓన్లీ 500 రూపీస్కే మనకి యాప్లో కోర్స్ ఉంది. మీకు మ్యాథ్స్ రీజనింగ్ అయితే మీకు కంప్లీట్గా క్లాసెస్ అనేటివి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి అనమాట. నెక్స్ట్ ఇక్కడ మనం మెంటార్షిప్ అని స్టార్ట్ చేసాము. సక్సెస్గా 2 బ్యాచెస్ అనేది రన్ చేస్తున్నాము. సో ఇప్పుడు థర్డ్ బ్యాచ్ వచ్చేసి మనం ఒక
50 డేస్ మనం ప్లాన్ పెట్టుకొని త్వరలోనే ఒక బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు కేవలం ఇది కూడా 650 రూపీస్కి ఆల్ సబ్జెక్ట్స్, అంటే మీకు మ్యాథ్స్, రీజనింగ్, జిఎస్లో మళ్ళీ మీకు కరెంట్ అఫైర్స్ కూడా యాడ్ అయ్యి మీకు వస్తుంది అనమాట 650 రూపీస్కి. ఓకే, సో ఇది మీకు అవైలబుల్ ఉందన్నమాట యాప్లో. ఇవన్నీ టెస్ట్ సిరీస్ ప్లస్ గ్రూప్ డికి సంబంధించిన క్లాసెస్. అలాగే ఎన్టీపీసీకి సంబంధించి సో ఇక్కడ మనకి మ్యాథ్స్ రీజనింగ్ క్లాసెస్ 1300 అయితే యాక్చువల్గా ఇప్పుడు మనకి మీకు ఆఫర్లో 800 రూపీస్కే మీకు అవైలబుల్ ఉంది యాప్లో. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ రీజనింగ్, ఓన్లీ మ్యాథ్స్ ఓన్లీ రీజనింగ్ అడుగుతున్నారు. సో మీరు ఓన్లీ మ్యాథ్స్ ఓన్లీ రీజనింగ్ కూడా తీసుకోవచ్చు అనమాట. మన యాప్లో క్లాసెస్ అయితే మ్యాథ్స్ రీజనింగ్ ఉన్నాయి. నెక్స్ట్ ఎక్స్క్లూజివ్గా మంచి టెస్ట్ సిరీస్ మ్యాథ్స్ వచ్చేసి మీకు 100 టెస్ట్లతో అనేది ఉందన్నమాట. అది కూడా టెస్ట్ సిరీస్, అది కూడా మీకు యాప్లో 500కే అవైలబుల్ అవుతుంది. ఓకే, సో మీకు ఎలా అయినా సరే మీకు ఇంట్రెస్టెడ్, మీరు ఎందులో అయితే మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదా మీకు మార్క్స్ బాగా తెచ్చుకోవాలనుకుంటున్నారో సో దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్. సో ఇప్పుడు నుంచి అయితే మీకు టెస్ట్ సిరీస్ అండి మీకు వెయిటేజ్. సో ఇందులో మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎగ్జామ్లో ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఈ నెగటివ్ మార్క్స్ ఓవర్కమ్ ఎలా అవ్వాలి, ఇవన్నీ మీకు టెస్ట్లు రాస్తేనే మీకు అర్థమవుతుంది. ఓకే, ఎన్ని సబ్జెక్ట్స్ మీరు కంప్లీట్ చేసినా కూడా నాకు అన్నీ వచ్చిలే అనుకుంటారు, కానీ మీకు అన్నీ వచ్చినా కూడా ఆ తొందరలో అనేది మిస్టేక్ చేస్తారనమాట. అది ఓవర్కమ్ రావాలంటే మీరు టెస్ట్లు రాయాలి. ఓకే, సో మన తెలుగు రాష్ట్రాలలో టెస్ట్ సిరీస్ నెంబర్ 1గా మన కోర్సెస్ అనేది చాలా అందరూ కూడా మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. అలానే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే ఇంకా 50 డేసే ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్. ఈ టెస్ట్ సిరీస్ మీరు ఓన్లీ జిఎస్ అయినా, ఓన్లీ మ్యాథ్స్ అయినా, ఓన్లీ రీజనింగ్ అయినా, లేదా అన్ని సబ్జెక్ట్స్ అయినా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లోనే మీకు 100 రూపీస్కే సో 100 మార్క్స్కి, అంటే మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తారో అలా 10 టెస్ట్లు ఉంటాయండి. కేవలం 100 రూపీస్కే లాంచ్ చేస్తామన్నమాట. సో ఇది కూడా నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో మీకు ఖచ్చితంగా టెస్ట్ ఉంటుంది. 4 డేస్కి ఒక్కొక్క టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఈ కరెంట్ అఫైర్స్ కూడా లేటెస్ట్వి తీసుకోవడం జరుగుతుంది. సో మీకు లైవ్ ఎగ్జామ్ రాసిన ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. సో టెస్ట్ కూడా ఈజీ టు మోడరేట్ టు డిఫికల్ట్ అన్ని లెవెల్ను బేస్ చేసుకొని టెస్ట్లు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ద బెస్ట్.